మీకు ఒక చెట్టు చూపిస్తాను. ఆ కాయల్ని మీరేమంటారో కామెంట్ చేసేయండి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఎవరైనా ముందుగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ చెట్టు వచ్చేసి దాదాపుగా మా అమ్మ వాళ్ళ చిన్నపిల్లలప్పటి నుంచి ఉందన్నమాట. ఒక 30 ఇయర్స్ దాకా ఉంటాయి ఈ చెట్టుకి. మధ్యలో ఒకసారి అయితే కోపిచ్చేసాము, చాలా పెద్దగా అయ్యి ఇంటి మీదకి అంతా వచ్చేసింది అనేసి. మళ్ళీ కోపించిన తర్వాత కూడా ఇంత పెద్దగా అయితే వచ్చిందనమాట. దీని చెట్టుకి వచ్చేసి చాలా కాయలు అయితే కాసాయి. సమ్మర్ స్టార్ట్ అయిందంటే బాగా కాస్తాయి అనమాట. ఇవి వచ్చేసి మేమైతే చీతమ్మ కాయలు అంటాం అనమాట. కొంతమంది వచ్చేసి సీమ చింతకాయలు అని కూడా అంటారు. మరి మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేసేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇక్కడ ఈ చెట్టుతో అయితే మాకైతే చాలా స్వీట్ మెమరీస్ అయితే ఉన్నాయన్నమాట. మేము స్కూల్కి వెళ్ళే టైంలో అయితే హాఫ్ డే స్కూల్స్ అయితే వస్తాయి కదా. హాఫ్ డే స్కూల్స్ వచ్చినప్పుడు అయితే ఇంటికి రావడము, బ్యాగ్స్ పడేసి ఇంక ఈ చెట్టు దగ్గరికి అయితే వస్తామన్నమాట. ఈ లైన్లో చాలా చెట్లు ఉన్నాయి ఇవి, కానీ కొన్ని చెట్లు అయితే స్వీట్గా ఉండవు అనమాట. అన్ని చెట్లలో కల్లా ఈ చెట్టు అనమాట చాలా స్వీట్గా ఉంటాయి కాయలు. కొన్ని కాయలు వచ్చేసి వగరుగా ఉంటాయి, అసలు తినడానికి కూడా బాగుండవు అనమాట. సో ఇంక ఈ చెట్టు కింద కూర్చొని కాయలన్నీ కోసుకొని తినేవాళ్ళం అనమాట. తినేసి లోపల నల్ల గింజలు వస్తాయి కదా, బాగా పండితేనేమో నల్ల గింజలు వస్తాయి, కొంచెం పచ్చిగా ఉంటేనేమో గ్రీన్ కలర్ గింజలు అయితే ఉంటాయన్నమాట. సో ఇంకా ఆ గింజలన్నిటిని పైన అయితే తొక్కోల్చేవాళ్ళం అనమాట. ఇక్కడ పోల్ చూపిస్తున్నాను కదా, మా ఇంటికి వాష్రూమ్ కట్టడానికి ఒక అన్న వచ్చేసి ఆ కాయల కోసం అనేసి దాన్ని పట్టుకొని బయటకు వంగి పైనుంచి అయితే కింద పడిపోయాడు అనమాట. సో ఇంకా ఆ పోల్ మళ్ళీ పెట్టించేసాము. అట్లా ఈ చెట్టుకి అయితే చాలా స్వీట్ మెమరీస్ అయితే ఉన్నాయన్నమాట. మేమైతే ఇంకా అట్లా కాయలు ఇత్తనాలు ఒలుస్తాం కదా, మా ఫ్రెండ్స్ అందరు ఏం చెప్పేవాళ్ళంటే అట్లా ఒలిచినవి 3 ఒలవాలంట. 3 ఒలిచి మనం బావిలో కానీ ఎక్కడైనా వేసేసి మనం ఏదైనా కోరుకుంటే జరుగుతుంది అనేసి మేమైతే కాంపిటీషన్ పెట్టుకొని మరీ ఒలిచేవాళ్ళం అనమాట. నీ ఫస్ట్ అయిపోతాయి, నాయి ఫస్ట్ అయిపోతాయి అనేసి. అట్లా గింజలు అయితే పైన లేయర్ తీసేస్తే లైట్ యాష్ కలర్లో అయితే వస్తుంది అనమాట. మొత్తం తీసేస్తే వైట్ కలర్లోకి అయితే వస్తుంది. అట్లా రాకుండా పైన తొక్కొక్కటే తీసేయాలన్నమాట. సో ఇక్కడైతే పక్కన మా పక్కింటి వాళ్ళదనమాట మామిడి చెట్టు, మాదైతే కాదు. ఇప్పుడే మామిడికాయలు అయితే కోసారు వాళ్ళు, చూసారు కదా. కింద మా అమ్మ అయితే కడుగుతుంది. ఇంకా 1-2 కాయలు అయితే ఉన్నాయన్నమాట అంతే. ఇంకా మిగిలిన కాయలన్నీ కోసేశారు. సో నేనైతే పైన ఎక్కువ కాయలు లేవని కిందకు వచ్చి అయితే కోసాను. సో ఈ కాయలన్నీ కింద కోసినాం అనమాట. పైన డాబా మీద అయితే ఎక్కువ కాయలు అయితే దొరకలేదు. ఇంకా కిందకి వెళ్ళేసి పక్కనే చేయాలి కదా, ఇంకా చేయాలకి వెళ్ళేసి అయితే కోసాను. చాలా బాగా పండినాయి కాయలు కూడా, చాలా స్వీట్గా అయితే ఉన్నాయన్నమాట. సో మీరు ఏమంటారు ఈ కాయల్ని అనేసి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్గా ఇన్ని కాయలు అయితే వచ్చాయన్నమాట. ఇంకా ఇవన్నీ కూడా పండువి తినేసి కొంచెం పచ్చిగా ఉన్నాయి కదా, అవి ఉంచుకుంటే నెక్స్ట్ డే అయినా తినొచ్చు అనమాట. మళ్ళీ ఎక్కువ డేస్ ఉంచితే అవి అయితే బాగుండవు అనమాట, పాడైపోతాయి. అవన్నీ విచ్చుకొని పప్పులన్నీ బయటకు వచ్చేస్తాయి అనమాట. సో ఇంకా చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. సో అదనమాట ఈ వీడియో. మన వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ గైస్.